హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం సన్నకార పూస చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, ఉప్పు, కారం, గుల్ల శనగపప్పు పౌడర్ కొట్టింది, వేడి వేడి నీళ్ళు. ముందుగా మనం 3 గిన్నెలు బియ్యం పిండి తీసుకున్నామండి. దాంట్లో ఒక గిన్నె గుల్ల శనగపప్పు పౌడరు. నేను దీంట్లో ముందుగానే జీలకర్రని వాము పౌడర్ చేసేసి శనగపిండిలో కలిపేసాను. 2 స్పూన్ల కారం వేసుకున్నాం. అంటే కారం మీరు ఎంత తింటే అలాగా మీ చాయిస్ని బట్టి. నేను సాల్ట్ వాడుతాను దీంట్లోకి, 1.5 స్పూన్ సాల్ట్. వేడి వేడి నీళ్ళు వేద్దాం. ఇప్పుడు ముందుగా ఇది ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుని బాగా ఇప్పుడు మనం వేడి వేడి నీళ్ళు కలుపుకుందాం. నేను వాము దీంట్లోనే పౌడర్ చేసి వేసేసాను ఫ్రెండ్స్. మీకు చూపించడం మర్చిపోయాను. పౌడర్ అయితే వాము పౌడర్, జీరా పౌడర్. కొంచెం వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు ఇలా వేసుకొని బాగా కలుపుకునేలాగా ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం. ఇలా కలుపుకుంటా ఉంటాను. నిన్న మా మేనల్లుడు ఫోన్ చేశాడండి. చిన్నపిల్లడు మాట, వాడు ఒక 4 ఇయర్స్ ఉంటుంది. వాడి పేరు సులేమాన్. అత్త, నేను హాలిడేస్కి వస్తున్నాను, సంక్రాంతి హాలిడేస్కి నువ్వేం చేసి పెడతావు నాకు స్నాక్స్ అవిని అన్నాడు. రారా సులేమాన్, నీకు ఏం కావాలని చేసి పెడతాను అని అన్నాను. సరే కదా అని ఇది చేయమన్నాడు అనమాట. అత్త, కారపూస చెయ్యి, నువ్వు చేస్తే చాలా బాగుంటుంది అన్నాడు. దానికోసం కారపూస చేస్తున్నాను నేను. మా మేనల్లుడు వస్తాడు హాలిడేస్కి. ఇప్పుడు మనం ఒక మూత పెట్టుకుంటే వస్తుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాం. ఇది జంతికలు గొట్టం. ఇది దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ వేసుకుని అటు ఇటు గుండ్రంగా తిప్పుకుందాం. వేసుకుని ఇప్పుడు మనం ఇది ఉంది కదా, మనం కలుపుకున్న మిశ్రమం, ఇది ఇలా ఇలా గొట్టంలో వేసుకోవాలి. వేడెక్కింది లేదో ఆయిల్ చూసుకుందాం. వేడెక్కింది. ఇప్పుడు మనం కారపూస వేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, మనకి కరకరలాడే కారపూస రెడీ అయిపోయింది.